హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారెడ్డి లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి. అందరికి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు వచ్చేసి రాఖీ స్పెషల్. మా ఇంట్లో అయితే వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాము. అది మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలో. దానికి కావాల్సినవి చూపిస్తారండి. ఉల్లిపాయలు ఆయిల్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా సన్నగా కట్ చేసుకొని పొడుగ్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 ఉల్లిపాయలు, దీనికోసం బిర్యానీ కోసం క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నా, పచ్చి బఠానీ, క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్, ఆలు ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నా ముక్క నల్లగా కాకుండా. అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టి పెట్టుకున్నా. దీనికోసం పెరుగు కావాలి, కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు, నిమ్మరసం అన్నీ ఇవి మిక్సీకి వేసుకున్న. లవంగా, ఇలాచి, చెక్క, షాజీరా అన్నీ కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్నా. నెయ్యి, ఆయిల్. రైస్ కడిగి పెట్టుకున్నాయి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ కోసం ఇది పెట్టుకొని ఇందులో వెజిటేబుల్ ఫ్రై చేసుకుందాం అన్నీ వేసి. బిర్యానీ కోసం గిన్నె పెట్టుకున్నాం కదండి, ఇందులో ఆయిల్ వేసుకుందాము. మీరు ఎంత తింటారో ఆయిల్ దాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ వేస్తున్నారో అలా కాకుండా బిర్యానీకి కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై కావడానికి. ఆయిల్ వేడైంది కదా గిన్నెలో. ఇప్పుడు ఆలు వేసుకుంటున్నా. వాటర్లో ఉన్నాయి కానీ కొంచెం జాగ్రత్త వేసుకోవాలి. ఇట్లా రైస్ ఉన్నాయి. దీనికోసం ఉప్పు వేసుకొని అన్నం పెట్టుకున్న 90% ఉడికేటట్టు ఉడికించుకోవాలి రైస్ని. ఇందులోనే ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి, లవంగా, ఇలాచి, చెక్క ఇవన్నీ. కొంచెం ఆయిల్ వేసుకుందాము అన్నం పొడి పొడి రావడానికి. దీన్ని ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని రైస్ ఉడికించేద్దాం. ఇవి ఫ్రై అయ్యేలోపు ఈ రైస్ ఉడుకుతుంది. ఇలా మూత పెట్టాం కదా, కొద్దిసేపు అయినాక తీసి చూసి కలుపుకుందాము. ఆలు ఫ్రై అయిందా లేదా ఇంకొద్దిగా కావాలి. ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేద్దాం. ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్, క్యాలీఫ్లవర్, బఠానీ నానబెట్టి పెట్టుకున్నాం. బీన్స్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టి పెట్టుకున్నాం. అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు వేసినాం కదా వెజిటేబుల్స్ అన్నీ కలుపుకుందాము. కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక కొంచెం పుదీనా, ఈ వెజిటేబుల్స్ అన్నీ పట్టడానికి కొత్తిమీర వేసి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేద్దాం. ఇలా డ్రైగా ఉంది కదా వెజిటేబుల్స్ అంతా, బిర్యానీ పట్టడానికి కొన్ని వాటర్ వేసి మగ్గనిద్దాం. పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడుకుతాయి. ఇవి మెత్తగా కూడా ఉడకకూడదు. పెరుగు ఉంది కదండి, ఇందులో కొంచెం కారం, కొంచెం మసాలా, కొద్దిగా ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని కర్రీలో వెజిటేబుల్ ఈ కర్రీలో వేసుకుందాము. ఇలా బాగా కలుపుకొని వెజిటేబుల్ కర్రీలో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల వెజిటేబుల్ రైస్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం.
ఇలా పెరిగేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ రైస్ అవుతుంది కదా, ఇదే ఇలా పట్టుకొని చూస్తే ఇంకా పలుకుగానే ఉండాలి, పలుకుగానే ఉంది. ఇప్పుడు ఇది కొద్దిగా పెరుగు మగ్గగానే వెజిటేబుల్ కొట్టగానే ఇందులో వేసుకుందాము. మరీ కూడా వేసుకోకండి. దీనిపైన నెయ్యి వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు సిమ్ పైన పెట్టి దీనికి మూత పెట్టి ఉడకనివ్వాలి సిమ్ పైన. ఇప్పుడు వెజిటేబుల్ రైస్ అయ్యిందేమో చూద్దాం. మూత తీసి 10 నిమిషాలు అయింది కదా, సిమ్ పైన పెట్టి బాగా మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇది వెంటనే తినకూడదు. ఒక 10 నిమిషాలు అయినాక సైడ్కు దింపుకొని 10 నిమిషాలు అయినాక తినాలి. అప్పుడే ఈ వెజిటేబుల్ రైస్కి అంత బట్టి టేస్ట్ వస్తుందండి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయింది. ఇప్పుడు దింపుకొని 10 నిమిషాలు అయినాక తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఇప్పుడు ఈ బిర్యానీ దింపుకుందాము. వేడి వేడి వెజిటేబుల్ రైస్ రెడీ. టేస్ట్ ఎలా ఉందో వేసుకొని తిని చూసి చెప్తానండి. నేను ఏవి ఫుడ్ కలర్ కానీ అలాంటివి ఏవి వేయలేదండి. మన వేడి వేడి వెజిటేబుల్ రైస్ రెడీ. తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వేడిగా ఉంది అసలు. మా పెద్ద బాబు బర్త్డే అండి ఈరోజు, రాఖీ పుణ్యం రోజే, అందుకే వాడి కోసం స్పెషల్గా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా బాగుంది, టేస్టీగా, సూపర్. బాయ్ ఫ్రెండ్స్.